హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, గురు తేగ్ బహదూర్ జీని ఏ బిరుదుతో గౌరవిస్తారు? సమాధానం బి, హింద్ ది చాదర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురు తేగ్ బహదూర్ జీ స్మారకార్థం విడుదల చేసినవి ఏవి? సమాధానం బి, ప్రత్యేక నాణ్యం మరియు స్మారక పోస్టల్ స్టాంపు. ప్రధాని మోదీ పంచజన్య స్మారక చిహ్నాన్ని ఎక్కడ ప్రారంభించారు? సమాధానం సి, జ్యోతిసర్. పంచజన్య స్మారక చిహ్నం ఎవరి గౌరవార్థం నిర్మించబడింది? సమాధానం సి, శ్రీకృష్ణుడి పవిత్ర శంఖం. ఇటీవల ప్రధానమంత్రి సందర్శించిన మహాభారత అనుభవ కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది? సమాధానం సి, జ్యోతిసర్. గురు తేగ్ బహదూర్ జీ ఎన్నవ సిక్కు గురువు? సమాధానం డి, 9వ గురువు. జాతీయ పాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సమాధానం బి, నవంబర్ 26. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? సమాధానం బి, డాక్టర్ వర్గీస్ కురియన్. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సమాధానం సి, 1965. ఎన్డీడీబీ ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? సమాధానం బి, 1970. దేశీయ పాడి పశువుల సంరక్షణ మరియు అభివృద్ధి లక్ష్యంగా 2014 నుంచి అమలు చేస్తున్న కేంద్ర పథకం ఏది? సమాధానం సి, రాష్ట్రీయ గోకుల్ మిషన్ RGM. మైత్రీస్లో AI దేనిని సూచిస్తుంది? సమాధానం బి, కృత్రిమ గర్భధారణ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. కొత్తగా ప్రారంభించిన వైట్ రెవల్యూషన్ 2.0 కార్యక్రమం ఏ సంవత్సరం వరకు అమలు కానుంది? సమాధానం బి, 2028-29 వరకు. జాతీయ గోపాల్ రత్న అవార్డులు ఏ రంగంలో అత్యుత్తమ సేవలకు అందించబడతాయి? సమాధానం సి, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ. హైలీ గుబ్బి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? సమాధానం సి, ఇథియోపియా. హైలీ గుబ్బి అగ్నిపర్వతం ఇథియోపియాలోని ఏ ప్రదేశంలో ఉంది? సమాధానం సి, ఎర్తా అలే రేంజ్లో రిఫ్ట్ వ్యాలీ. బ్యాంకులు ఇచ్చే లోన్ల వడ్డీ రేట్లను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే RBI రేటు ఏది? సమాధానం డి, రెపో రేటు. ప్రస్తుతం రెపో రేటు ఎంత శాతంగా ఉంది? సమాధానం బి, 5.25%. INS మాహే నౌక ఏ తరగతికి చెందిన మొట్టమొదటిది? సమాధానం సి, మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. INS మాహే నౌకను ఏ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది? సమాధానం డి, కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. నౌకపై అమర్చబడిన ఉరుమి అనే ఖడ్గం ఏ ప్రాచీన యుద్ధ క్రీడలో ఉపయోగిస్తారు? సమాధానం డి, కలరిపై ఎట్టు. INS మాహే నౌక యొక్క మస్కట్ ఏమిటి? సమాధానం డి, చిరుతపులి. INS మాహే నౌక ఇకపై ఏ సీ బోర్డు ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించనుంది? సమాధానం డి, వెస్టర్న్ సీ బోర్డు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.